ఓం ఆచార్య తేజస్ వేద గురుకులం నుంచి మన కవిశాసన ఆచార్య రఘుమన్న గారి శరీర పూర్తిగా వారి కాలమై రెండు సంవత్సరాలు పూర్తి కాబోతున్నాయి. ఆ సందర్భంగా 14వ తేదీ సెప్టెంబర్ నెల 2025 నాడు జి పుల్లారెడ్డి స్కూల్ మేదిపట్నంలో 24వ పిల్లర్ ఎదురుగా వారిది కార్యక్రమం చేయబోతున్నాము. వర్ధంతి అనే పదాన్ని ప్రయోగం చేస్తాము సాధారణంగా తెలుగులో, కానీ మేము ప్రయోగం చేస్తాము స్మృతి దినం. ఎందుకంటే జన్మించేవాడి మరణం తప్పదు, జన్మించేవాడు మరణం తప్పదు, మరణించేవాడి జన్మం తప్పదు. ఎప్పటిదాకైతే ముక్తి మార్గానికి పోవో అప్పటి వరకు ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. అందుకే స్మృతి అనే పదానికి మేము ఎక్కువ వాడతాము. ఆ స్మృతి గిట్ల దేని గురించి? వారి సిద్ధాంతానికి, వాళ్ళు చూపించిన మార్గానికి, ఈ వేద ధర్మానికి ఏ విధంగా వాళ్ళు మన ముందల ప్రకాశితం చేసినారో దాని గురించి మనము వారిది స్మృతి గురించి అక్కడ పెట్టినాము. ఆశ్రమంలో ఎందుకు పెట్టలేదంటే వర్షాకాలం ఉన్నది, వర్షాలు ఎప్పుడు వస్తాయో దానివల్ల ఇబ్బంది అవుతుందని జి పుల్లారెడ్డి స్కూల్ ఆడిటోరియంలో కార్యక్రమం పెట్టినాం. మీరందరూ దానికి ఆమంత్రితులు. మీరు ఆ కార్యక్రమానికి వస్తే మంచి గొప్ప విద్వాంసులు మన ఆచార్య ప్రద్యుమ్నజీ గారు, ఎవరైతే వారికి ఒక ముఖ్యంగా గురువులాగుండిరి, స్వామి రామదేవ్జీకి వాళ్ళు గురువులు. మళ్ళీ అట్టనే ఇంకో గురుకులం ఉన్నది అమ్మాయిలది, చాలా బాగా నడిపిస్తున్నారు ఆచార్య సుకామాజీ, వారికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అయినా ఇచ్చినారు. ఇటువంటి దివ్య విభూతులు, మంచి విద్వాంసులు ఆ కార్యక్రమంలో వస్తున్నారు. వారి ద్వారా ఉద్బోధించే దివ్యవాణిలు, విశిష్టమైన ధ్యాన విషయాలు, వ్యాసాలు మీరు లాభం పొందగలుగుతారు. దానికి మీరందరూ సాదరంగా ఆమంత్రితులు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.